రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల గురించి గత 4-5 రోజుల నుంచి మరి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అల్లాడి శ్రీనివాస్ గారు, వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ గారు, వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రేణుకింది అశోక్ గారు, మరి జిల్లా ప్రముఖులు మరి పెద్దలు బుస్సా దశరథం గారు, కట్కూరు శ్రీనివాస్ గారు, మిగతా అక్కడ ఉన్నటువంటి బస్తీ సంఘాల అధ్యక్షులు, జిల్లా మాజీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఎక్కడ వర్గాలనేది లేదు, చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉండే. దాన్ని ఏదో పెద్దగా హైలైట్ చేసుకొని వాట్సాప్లలో పెట్టడము అది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ సామరస్యంగా కూర్చొని ఇలా దాదాపుగా 60-70 మంది ఉన్నోళ్ళంతా టౌన్ కానీ జిల్లా కానీ ప్రముఖులంతా వచ్చారు. మరి అందరూ సామరస్యంగా మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈరోజు వచ్చే నెల 13వ తారీఖున జిల్లా ఎన్నికలు మరి అదేవిధంగా టౌన్ ఎన్నికలు కూడా జరపడానికి అందరు కలిసి కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఆ రోజు ఎన్నికలు సజావుగా జరుపుకొని మరి జరగబోయే అధ్యక్షునికి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వేములవాడ పట్టణ ఎన్నికలు మరి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం ఎన్నికలు కూడా రెండు కూడా 13వ తారీఖున జరుగుతాయి. ఇట్లా ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా దాంట్లో ఎవరు ఎటువంటి మార్పు ఉండదు. ఎన్నికలు సజావుగా జరిపించడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు వారి పాలకవర్గం కూడా దగ్గరుండి ఈ ఎన్నికలు జరిపిస్తారు. ఎవడన్నా పిచ్చి శాతాలు చేస్తే అవసరం అనుకుంటే కాంప్లైంట్ కూడా ఇవ్వడానికి వెనకపోరు. జై వాసవి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లాలోని ముఖ్యులు మరియు వేములవాడ పట్టణ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు మరియు వివిధ వాడకట్టు సంఘాల అధ్యక్షులు, వేములవాడ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఈరోజు ఆర్యవైశ్య మహాసభ హైదరాబాద్ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారిని కలిసి జిల్లా ఎన్నికలు మరియు వేములవాడ పట్టణ ఎన్నికల నోటిఫికేషన్ కోసమై ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారి అనుమతితో ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనైనది. ఇట్టి ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రకటన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అల్లాడు శ్రీనివాస్ గారి అనుమతితో మరియు రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారి అనుమతితో ఎన్నికల షెడ్యూలు ప్రకటించడం జరిగింది. తేదీ 6-10-2024 ఆదివారం రోజున నామినేషన్ పత్రాల విక్రయం మరియు స్వీకరణ ఉంటుంది. 7-10-2024 సోమవారం రోజున నామినేషన్ విత్డ్రాలు మరియు తేదీ 13-10-2024 ఆదివారం రోజున బ్యాలెట్ పద్ధతిలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో నిర్వహించబడును. ఇట్టి ఎన్నికల్లో ఎవరైతే జిల్లా కౌన్సిల్ సభ్యులు మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వారి ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది ఎలాంటి వివాదాలు లేకుండా సజావుగా పూర్తి చేసిన రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారికి మరియు రాష్ట్ర ప్రతినిధులకు జిల్లా ఆర్యవైశ్య సంఘం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ఇదే వేదిక ద్వారా వేములవాడ పట్టణ ఎన్నికల నోటిఫికేషన్ను కూడా జారీ చేసుటకు అనుమతి, రాష్ట్ర అధ్యక్షుని అనుమతి మరియు జిల్లా అధ్యక్షుల గారి అల్లాడి శ్రీనివాస్ గారి అనుమతితో నోటిఫికేషన్ను వేములవాడ పట్టణ అధ్యక్షులు చదివి వినిపిస్తారు. రాజన్న సిరిసిల్ల ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు మరియు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రెండూ కూడా ఒకే తేదీన అనగా 13-10-2024 రోజున నిర్వహించబడును. దాని పూర్తి వివరాలు వేములవాడ పట్టణ అధ్యక్షులు వివరిస్తారు. తేదీ 6-10-2024 ఆదివారం రోజున
నామినేషన్ పత్రాల విక్రయము ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ తదనంతరం పరిశీలించడం జరుగుతుంది. తర్వాత 7-10-24 సోమవారం రోజున నామినేషన్ల ఉపసంహరణ ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 5 గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా మరియు గుర్తుల కేటాయింపు చేయడం జరుగుతుంది. అలాగే తేదీ 13-10-2024 ఆదివారం రోజున బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం 5 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తదనంతరం ఫలితాల వెల్లడి చెల్లించడం జరుగుతుంది. నామినేషన్ రుసుము 5,000 రూపాయలు తిరిగి ఇవ్వబడవు. పై అన్ని కార్యక్రమాలు మరియు ఎన్నికలు నిర్వహించు స్థలము శ్రీ రాజరాజేశ్వర వాసవి నిత్యాన్న సత్రము వేములవాడ. అలాగే ఈ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు 2 నామినేషన్లు కానీ విడ్రాలు కానీ ఎలక్షన్ నిర్వహించడం కానీ ఒకే రోజు నిర్వహించడం జరుగుతుంది. దానికి మాకు సహకరించినటువంటి రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారికి, మాకు అన్ని విధాల కోఆపరేషన్ చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొత్తపల్లి శ్రీనివాస్ మామ గారికి ప్రత్యేకంగా మేము వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ మహాసభ లిస్టులో అది పర్మనెంట్ నెంబర్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ పర్మనెంట్ నెంబర్ ఆ లిస్టులో చూసి రాసి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎలక్షన్ల దగ్గర ఆ పర్మనెంట్ నెంబర్ తోటి ఆధార్ కార్డు చూపించి ఓటింగ్ హక్కును వినియోగించుకోవాలని మేము ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై వాసవి. వచ్చిన మరి రేపు ఈ ఎలక్షన్ల వాతావరణంలో అందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించి మరి ఎలక్షన్లు మన అందరం సౌహృద వాతావరణంలో సస్యశ్యామలంగా సామరస్యంగా అందరు జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుతున్నాం.